డియర్ ఫ్రెండ్స్, హ్యాపీ సండే. ఈరోజు మీకు అందరికీ తెలిసినటువంటి ఒక ఇంగ్రీడియంట్, అది ఒక ఫుడ్ రెసిపీని మీకు చూపించబోతున్నాను. మీకు అందరూ ఆల్రెడీ చేసే ఉంటారు, కాకపోతే మేము చేసేటువంటి మోడల్ మీకు చెప్పడం వల్ల మీకు మంచిగా అనిపిస్తే దాన్ని ఫాలో కావచ్చు అనే ఉద్దేశంతో ఇది చెప్పడం జరిగింది. ఇవి మొదటగా మనము ఒక 1/2 kg చికెన్ బోన్లెస్ 1 inch పీసెస్ చేయించుకున్నాము. వాళ్ళు చికెన్ 65 కోసం అంటే అలా చేసిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు చికెన్ 65 అనే పేరు ఎందుకు వచ్చింది అంటే, దీంట్లో ఒకప్పుడు 65 ఇంగ్రీడియంట్స్ కలిపేవాళ్ళట ఈ చికెన్లో. అంటే 65 రకాల పదార్థాలని చికెన్ కలిపి చేసేవాళ్ళు. సరే, ఇప్పుడు మనకి అన్ని ఇంగ్రీడియంట్స్ మనం కలపడం లేదు. ఏవేవి ఇంగ్రీడియంట్స్ మేము కలిపామో మీకు చెప్తాము. అందువల్ల దానికి చికెన్ 65 అనే పేరు వచ్చింది. అంటే చాలా మెడికల్ వాల్యూస్ ఉన్నాయి కదా మన ఇంట్లో లభించేటువంటి పదార్థాల్లో. అందువల్లనే అప్పటి వాళ్ళు అన్ని వేసేవాళ్ళు. ఇప్పుడు మనం కొన్ని వాటిని వేయటం జరగడం లేదు, కానీ ఉన్న వాటిని మాత్రం ఏమేమి వేసామనేది మీకు క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. ఒకసారి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది చికెన్ 1/2 kg చికెన్ 1 inch పీసెస్, నెక్స్ట్ బోన్లెస్. ఇది నిన్ననే తెప్పించి పెట్టడం జరిగింది. ఈ బోన్లెస్ చికెన్ తెచ్చుకొని బాగా శుభ్రంగా దీన్ని కడుక్కొని డ్రైన్ చేయాలి. అంటే కొంతసేపు నీళ్లు పోయేటట్లు ఈ గిన్నెలో వేసి, చిల్లుల గిన్నెలో వేసి పెట్టుకుంటే నీళ్లు పోతాయి. తర్వాత దీనికి ఈ చికెన్కి కలపటానికి వీలుగా మనము చికెన్ ఒక పక్కన పెట్టేసుకొని వేరే ఇంకొక బౌల్ తీసుకొని ఆ బౌల్లో 1 టేబుల్ స్పూను కార్న్ఫ్లోరు అంటే మొక్కజొన్న పిండి, 1 టేబుల్ స్పూను చిల్లీ పౌడరు, 1 ఎగ్, సరిపోయినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ మైదా, తర్వాత సరిపోయినంత పసుపు, తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ పెప్పర్ అంటే మిరియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. గుర్తున్నాయండి? గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర పొడి, మిరియాల పొడి, ధనియాల పొడి, తర్వాత పసుపు, కారము, అన్ని, మైదా పిండి, తర్వాత కార్న్ఫ్లోరు, ఎగ్, 1 ఎగ్ చాలు. ఇవి అన్ని మనం ఒక బౌల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మనము పక్కన ఆరబెట్టుకున్నటువంటి చికెన్ తీసుకొని, బోన్లెస్ చికెన్ని, ఒక 1/2 kg చికెన్కి ఇవన్నీ సరిపోతాయి. ఆ బోన్లెస్ చికెన్ని ఈ బౌల్లో వేసేసి బాగా కలపాలి. ఈ పొడులన్నీ బాగా దానికి పట్టేటట్లు కలిపి దాన్ని ఫ్రిడ్జ్లో ఉంచాలి ఒక 3-4 hours కానీ, లేకపోతే మనం ఎప్పుడు చేసుకోవాలనుకుంటామో దానికి ముందు ఒక 5 hours కానీ వీటిని దాంట్లో ఫ్రిడ్జ్లో పెట్టేసి, చేయడానికి ముందు ఒక 2 hours ముందు వీటిని బయట పెట్టుకోవాలి. బయట పెట్టిన తర్వాత దీన్ని ఇలా మనం ఒక చేతి నిండా తీసుకొని పకోడీలు ఎలాగైతే వేస్తామో, ఇట్లా పకోడీలు ఎలా వేస్తామో వాటిని అలా నూనెలో వేయాలి. ఇక్కడ వేస్తున్నాయి చూడండి, వేగుతున్నటువంటివి మీకు కనిపిస్తాయి. ఇదిగోండి, ఇలా పకోడీలాగా వీటిని వేయించుకోవాలి. చికెన్ 65ని కావాలనుకుంటే వీటిని మనం మామూలుగా పకోడీలాగా కూడా తినేయచ్చు. ఎందుకంటే పకోడీలాగే వేయించుతాము. అందులో ఇది బోన్లెస్ కాబట్టి మనకి పకోడీలాగే అనిపిస్తాయి. ఇలా వేయించగా వచ్చినటువంటి ఇవి పకోడీలాగా వచ్చినటువంటి చికెన్ 65 పీసెస్ ఇవి. మీకు అందరికీ కూడా ఈజీగా అర్థమైందని అనుకుంటున్నాను నేను. చాలా టేస్టీగా కూడా ఉన్నాయి, క్రిస్పీగా ఉన్నాయి, టేస్టీగా ఉన్నాయి. వేయించి పెట్టుకున్నటువంటి ఈ చికెన్ ముక్కలకు సాస్ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఆ సాసు వేటితో మనము తయారు చేయాలో చూద్దాం ఒకసారి. ఇటు చూడండి, ఇవి సన్నగా చీల్చినటువంటి పచ్చిమిర్చి, ఇది సన్నగా తరిగినటువంటి కొత్తిమీర,
ఇది కరివేపాకు, ఇవి సన్నగా తరిగిన ఎల్లిపాయలు. చూడండి ఇవి ఎంత, ఒక హాఫ్ కేజీ చికెన్ కి ఎంతెంత పరిమాణం, దాదాపు ఒక పిరికేడు, అన్ని ఒక్కొక్క పిరికేడు లాగా ఉంది హాఫ్ కేజీ చికెన్ కి ఇవన్నీ. తర్వాత ఇంతకుముందు ఆల్రెడీ కొంత ఉప్పు వేయడం జరిగింది వేయించేటువంటి చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు. ఇంకా మనకి ఆ ఉప్పు కావాలనుకుంటే మనం యాడ్ చేసుకోవాలి. అలాగే కారం, ఇంకా ఒక హాఫ్ కేజీ పెరుగు, అంటే హాఫ్ కేజీ చికెన్కి హాఫ్ కేజీ పెరుగు. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ సోయా సాస్, 2 టేబుల్ స్పూన్ల సోయా సాస్ మనం దానికి యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇవి ఈ సాస్ తయారీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ముందుగా మనం ఒక పెద్ద కళాయి తీసుకొని దాంట్లో ఇందాక మనం చికెన్ వేయించినప్పుడు మిగిలిన నూనె ఉంటుంది కదా, అదొక 2-3 స్పూన్లు మనకు కొంచెం చూడండి ఒకసారి, ఇంత ఆయిల్, హాఫ్ కేజీ చికెన్కి ఒక 3-4 స్పూన్ల ఆయిల్ దాంట్లో వేసుకొని ఇప్పుడు సాస్ తయారీకి ఏమేమి కావాలో వాటిని దాంట్లో వేయటం జరుగుతుంది. అవి ఒకసారి అన్నీ కలిపి ఒకేసారి దాంట్లో కళాయిలో వేయడం జరిగింది, వేసాము. తర్వాత దీన్ని మనం ఇలా కలుపుతూ హైలోనే ఉంచాలండి, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని సిమ్లోకి మార్చొద్దు. ఇట్లా సన్నగా వేగే వరకు, ఎల్లిపాయలు మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేటట్లు వేగే వరకు దీన్ని కలుపుతూ ఉండాలి. ఎందుకంటే ఎక్కువ ఫ్లేమ్ మీద పెట్టాం కాబట్టి కొంచెం మనం అటు ఇటు వెళ్ళినా కూడా అది పాడైపోయే అవకాశం ఉంటుంది. ఇది అందుకోసమని దగ్గరే ఉండండి, హై ఫ్లేమ్లో పెట్టండి, జాగ్రత్తగా కలుపుతూ ఉండండి. ఇవన్నీ ఒక కొంచెం సేపట్లోనే, హై ఫ్లేమ్ కాబట్టి తొందరగానే మగ్గిపోతాయి. మంచిగా వేగిపోయే ఎల్లిపాయలు అన్నీ కూడా మనం వేసినవన్నీ ఇలా వేగినటువంటి ఈ పదార్థాలకి ఇప్పుడు మనం 2 టేబుల్ స్పూన్స్ సోయా సాస్ వేయాలనుకున్నాం కదా, ఆ సోయా సాస్ని యాడ్ చేసాము. అలాగే హాఫ్ కేజీ పెరుగు కొంచెం తక్కువైనా ఏం కాదు, ఒక హాఫ్ కేజీ అయినా పెరుగు సరిపోతుంది. ఎందుకంటే ఆ చికెన్ ముక్కలు దీంట్లో మెత్తబడతాయి కాబట్టి, మెత్త కావడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ పెరుగు ఇది కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు. ఇప్పుడు సరిపోయినంత ఉప్పు కారం దాంట్లో వేసి ఇది దీంట్లో ఇప్పుడు మనం చికెన్ ముక్కల్ని వేయాల్సి ఉంటుంది. చికెన్ ముక్కలు వేసిన తర్వాత దాన్ని నీళ్లు పోయే వరకు. డియర్ ఫ్రెండ్స్ ఒకసారి చూడండి, ఈ కళాయి చూసారా, చాలా పెద్దగా విశాలంగా, మనం ఎంత ఎక్కువ క్వాంటిటీ అయినా కలపడానికి ఈజీగా ఉంది. ఇది ఎనడైజ్డ్ పాత్రలు ఇవి. ఇప్పుడు నాన్ స్టిక్ అవి కొంచెం ఇబ్బందిగా అనిపించినప్పుడు ఇవి తీసుకోండి. ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువైనా కూడా మంచిగా అనిపించింది నాకైతే. ఇది ఎనడైజ్డ్ కళాయి, దీంట్లో మీరు పెద్దగా ఉండటం వల్ల ఏ వంటలకైనా మంచిగా అనిపిస్తుంది. ఇలా కలుపుతూ మనం దీంట్లో ఉన్న నీళ్ళన్నీ అయిపోయే వరకు వేడి చేయాలి. ఇంకా బాగా నీళ్లు పోయేంత వరకు దీన్ని కలుపుతూ ఉండండి. చెప్పాను కదా, హై ఫ్లేమ్, ఎట్టి పరిస్థితుల్లో కూడా లో ఫ్లేమ్ పెట్టద్దు. హై ఫ్లేమ్లో అంటే పెద్ద మంటలో దీన్ని నీళ్లు పోయేంత వరకు చూసుకోవాలి. నీళ్లు పోయింది అనేది ఎట్లా తెలుస్తుందంటే, మనం ఈ గంటని ఇలా పెట్టినప్పుడు దాని నుంచి నీళ్లు ఏమన్నా జారుతున్నట్టు అనిపిస్తే మనం ఇంకా అది కానట్టు, ఇంకా కొద్దిసేపు మనం వేడి చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఇలా చేసినటువంటి చికెన్ 65ని, సాస్తో కలిపినటువంటి చికెన్ 65ని మళ్ళీ ఇక్కడ గార్నిష్ చేయడం జరిగింది ఒక ట్రేలో. చూడండి ఇట్లా దీన్ని మనము గార్నిష్ చేసాము. తర్వాత టేస్ట్ కూడా చూడటం జరిగింది. అసలు చాలా 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 బాగుంది. ఎంత బాగుందంటే మా పిల్లలు వచ్చేసారు ఆకలి అవుతుంది అని, ఆ స్మెల్కే అంత బాగుంది. ఇది స్టార్టర్గా కూడా మనం తీసుకోవచ్చు. తర్వాత సాంబార్లో కూడా పీసెస్ పెట్టుకొని తినొచ్చు. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ప్రయత్నించండి.
ఇది చికెన్ 65 ఇంగ్రీడియంట్స్, చాలా రకాల ఇంగ్రీడియంట్స్ ఉండటం వల్ల ఇవన్నీ మన ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ.